విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మా సిసిఎస్ సిబ్బంది, మా ఏసీపీ గారు, అలాగే సిఐ శ్రీనివాస్ గారు మరియు సిసిఎస్ సిబ్బంది, అలాగే పటమట సిఐ గారు మరియు వారి సిబ్బంది గోపి, కిషోరు, ఇంకా ఇతర సిబ్బంది అందరం కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. 14 బైకులు రికవర్ చేసి 7 ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వారి వద్ద నుంచి 5 కేజీల గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆటోనగర్ వెంగమాంబ టీ స్టాల్ దగ్గర వీరందరినీ కూడా సెక్యూర్ చేసి అదుపులో తీసుకొని వారిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఈ యొక్క వెహికల్స్ అలాగే గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో చాలా రోజుల తర్వాత ఈ రకంగా మరలా ఈ మోటార్ సైకిల్స్ నేరాలు చేసేటువంటి వారిని పట్టుకోవడం జరిగింది. మా సిపి గారి ఉత్తర్వుల మేరకు ఈ సీసీ కెమెరాలు విజయవాడ నగరం మొత్తం కూడా దగ్గరగా 10,000 కెమెరాలు నిరంతరము ఈ యొక్క నేరస్తుల్ని పట్టుకునే విషయంలో ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్, క్రైము విభాగాలు నిరంతరము చాలా పటిష్టమైనటువంటి నిఘు ఏర్పాటులో ఉండి ఈ విధమైనటువంటి నేరస్తుల్ని పట్టుకోవటంలో మేము విజయం సాధించాము. అందులో అస్తుతి శక్తి ఏం లేదు. అలాగే ఈ గంజాయిని పట్టుకోవడంలో కూడా ఇది చాలా రోజుల తర్వాత దొరికింది. ఈ కెమెరాలు, ఈ నిఘు ఏర్పాట్ల వల్ల గత కొంతకాలంగా ఈ యొక్క గంజాయిని పట్టుకోవడంలో నేరస్తులు భయపడిపోయి విజయవాడ పరిసర ప్రాంతాలకు రావటమే వారు రాకుండా ఉండి ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ ఈ సీసీ కెమెరాల వల్ల ఇటీవల ఇది చాలా రోజుల తర్వాత ఒక దగ్గరగా 3 నెలలు 6 నెలలు కాలంలో మేము ఈ యొక్క రేడ్ చేసి సంయుక్తంగా పట్టుకోవడం జరిగింది. మొత్తం ఈ 14 బండ్ల యొక్క వాల్యూ సుమారు ఒక 12 లక్షలుగా ఉండవచ్చు. అలాగే గంజాయి ఒక ₹1,00,000 మార్కెట్ విలువ ఉంటుంది. వీళ్ళ మీద పటమట్లో బైక్ నేరాలుగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పాత నేరస్తులు వీళ్ళంతా కూడా. వీళ్ళ మీద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా గంజాయి సెక్షన్లు, తర్వాత ఈ థెఫ్ట్ సెక్షన్లు అన్నీ కూడా పెట్టడం జరిగిందండి. ఈ యొక్క పర్టికులర్ ఎపిసోడ్లో ఇందులో ఒక మైనర్ ఉన్నాడు. ఈ మైనర్ ముందు బండిని సెలెక్ట్ చేసేసి తాళాన్ని చాలా చాకచక్యంగా తప్పిచ్చేసి ఈ పెద్దవాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అక్కడి నుంచి పెద్దవాళ్ళ బండిని తీసుకొని ఏజెన్సీ ఏరియాలో అమ్మడానికి చూస్తారు. సిపి గారు కేసులో పాల్గొన్నటువంటి సిఐ గారులను, తర్వాత ఏఎస్ఐ, తర్వాత హెడ్ కానిస్టేబుల్స్ అందరినీ కూడా అభినందించారు. వారికి క్యాష్ రివార్డులు కూడా ఇస్తామని చెప్పారు.